వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా తాజాగా మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన పదవికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక దాంతో వైసీపీని వీడిన అసంతృప్తి ఎమ్మెల్సీల సంఖ్య 5కు పెరిగింది. ఇంకా పలువురు ఎమ్మెల్సీలు అదే బాటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని శాసనసభకు గైర్హాజరవుతున్న వైసీపీ మండలిలో బలాన్నే నమ్ముతుంది. అయితే ఇప్పుడు అక్కడ కూడా లెక్కలు తప్పుతుండడం చర్చానీయాంశంగా మారింది. వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మరో కీలక నేత వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2029 మార్చి వరకు ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వం ఉన్నప్పటికీ ఆయన రిజైన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు 4 ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణలు ఎమ్మెల్సీ పదవులకు పార్టీకి రిజైన్ చేశారు. ఇప్పుడు తాజాగా మర్రి రాజశేఖర్ రాజీనామాతో వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్సీల సంఖ్య 5కు చేరింది. 58 మంది సభ్యులున్న శాసన మండలిలో వైసీపీకి 39 మంది సభ్యుల బలముండేది. అది క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి మర్రి రాజశేఖర్ ఆ పార్టీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి మర్రి రాజశేఖర్ కి వైసీపీ టికెట్ ఇవ్వగా ఆ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. ఇటు 2019లో ఆయనకు అవకాశం దక్కలేదు. ఎన్నికల ముందే పార్టీలో చేరిన విడదల రజనికి అవకాశం ఇచ్చారు జగన్. ఆ క్రమంలో 2023 మార్చిలో మర్రి రాజశేఖర్ కి ఎమ్మెల్సీ పదవి దక్కింది. 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ ఆశించినప్పటికీ మర్రికి మరోసారి ఆశాభంగమే కలగ అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలు ముగిశాక కూడా మాజీ మంత్రి విడదల రజనీకే చిలకలూరిపేట ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంతో మర్రి రాజశేఖర్ మరింత అసహనానికి లోనైనట్లు ఆయన వర్గీయులంటున్నారు. ఆ క్రమంలో మర్రి రాజశేఖర్ పార్టీ మారుతారనే ప్రచారం మొదలైంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న మర్రి రాజశేఖర్ పార్టీకి గుడ్ బై చెప్పేసి జగన్ కు షాక్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన జగన్ ఆ షాక్ నుంచి తేరుకోకముందే షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. జగన్ వైఖరి నచ్చక పార్టీలో ఇమడలేక ఒక్కొక్కరుగా నేతలు పార్టీని వీడుతూ వస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు కూడా జగన్ కు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అన్ని తామై వ్యవహరించిన విజయసాయిరెడ్డి లాంటి నేతలు కూడా పార్టీకి టాటా చెప్పేశారు. కొందరు పార్టీ నేతలు పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి జంప్ అవ్వాలని చూస్తుండగా మరికొందరు మాత్రం వైసీపీకి రాజీనామా చేశాక ఏ పార్టీలోకి వెళ్లకుండా సైలెంట్ గానే ఉండిపోతున్నారు. ఇక పార్టీలో ఉన్న మరికొందరు పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవటం లేదు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారం మాట్లాడుతూ ఎగిరెగిరి పడిన నేతలంతా కూడా ఓటమి పాలైన తరువాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇక ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే 4 పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా వైసీపీని వీడారు. For more videos like this, subscribe Big TV channel.